ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మన దినవాక్యము కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 3వ వచనం. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయుము. 7వ వచనం. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయుము. 19వ వచనం. దేవా, చెరలో నుండి మమ్మను రక్షింపుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయము. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దావీదు భక్తుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని యొక్క ముఖ కాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనము అనేక విషయాల్లో ప్రార్థన చేస్తాం కదా. మన యొక్క అక్కర్ల కొరదు, ఉద్యోగం అని కదా, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి అవసరతలన్నీ, అక్కర్ల కొరది ఎన్నో చేస్తాం. అయితే తప్పు కాదులే, కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు ఏమని? దేవా, నీ ముఖకాంతిని ప్రకాశింపచేయము అంటున్నాడు. అంటే దేవుని యొక్క ముఖ కాంతిని ప్రకాశింపచేయము, నీ ముఖ దర్శనము ద్వారా నా ప్రతి ఆశను తీర్చుకుంటానంటున్నాడు కదా. అంటే దేవుని యొక్క ముఖ కాంతి ద్వారా అనేక ఆశీర్వాదాలు ఉన్నాయని దావీదు గ్రహించగలుగుతూ వచ్చినాడు. దానిని బట్టియే 3 సార్లు అంటున్నాడు, దేవా, నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయము, నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయము, నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయము. నీవు నేను మనము కూడా అలాగున ప్రార్థించే వారముగా ఉండాలి. అంటే దేవుని యొక్క ముఖ కాంతి ద్వారా కలిగే 5 ఆశీర్వాదాలు, దేవుని ముఖ కాంతి ద్వారా కలిగే 5 ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. తీయండి బైబిల్, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం. దేవుని ముఖ కాంతి ద్వారా 5 ఆశీర్వాదాలు. కీర్తన 31:16. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయము అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ముఖ కాంతి దగ్గర ఏముందంటే దేవుని యొక్క కృప. ఎక్కడైతే దేవుని యొక్క ముఖ కాంతి కదలిక కనబడుతుందో అక్కడ దేవుని యొక్క కృప దొరుకుతుంది. దాన్ని బట్టి దావీదు అంటున్నాడు కదా, దేవుని ముఖ కాంతి దగ్గర దేవుని యొక్క కృప ఉంది కాబట్టి, దేవా, నీ యొక్క కృపను మాకు దయచేయి, నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయము అన్నాడు. బైబిల్ గ్రంథంలో హన్న దేవుని కృప పొందినది కనబడుతుంది. అంటే షిలోహులో చూడండి, దేవుని యొక్క అక్కడ అంటారు కదా, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమగుట అరదు అంటున్నారు. షిలోహులో ఏలి దేవుని యొక్క స్వరము వినలేని వాడుగా ఉంటున్నాడు, వృద్ధాప్యంలో ఉంటున్నాడు. షిలోహు ఎంతగా పాడైపోయినప్పటికీ కూడా, షిలోహులో ఉన్న ప్రజలు ఎంతగా పాడైనప్పటికీ కూడా దేవుని యొక్క కృప హన్న పొందేదిగా కనబడుతుంది. అంటే నోవాహు కాలంలో కూడా ఆది కాండము 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ తరము వారిలో నీవు దేవుని కృప పొందిన వాడవు అంటాడు నోవాహుతో. అంటే మనుషులు ఎంతగా చెడిపోతున్నా, మనుషులు ఎంతగా పాడైపోతున్నా, మనుషులు ఎంతగా దిగజారిపోతున్నా, మనుషులు ఎంతగా పాతాళం వైపు నడిపించబడతా ఉన్నా, త్రోయబడతా ఉన్నా, దేవుని బిడలు దేవుని యొక్క కృపను పొందగలుగుతూ వచ్చినాడు. దేవుని సన్నిధిలో నీవు నేను మనము కూడా ఇలాగున దావీదు భక్తుడి వలె ప్రార్థించే వారంగా ఉండాలి. దేవా, నీ ముఖ కాంతిని మాకు ప్రకాశింపచేయము అని. ఎందుకంటే దేవుని ముఖ కాంతి దగ్గర ఏముందక్క? దేవుని కృప ఉంది. హన్న ఆ కృపను పొందియే షిలోహులో ఒక మంచి ప్రవక్తను, మంచి దైవజనుణ్ణి, మంచి పరిచారకుణ్ణి, మంచి సైన్యాధిపతిని, మంచి ప్రవక్తను సమూయేలును పంపించగలుగుతూ వచ్చిందంటే కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ముఖ కాంతి దగ్గర దేవుని యొక్క కృప పొందగలుగుతూ వచ్చింది. నీవు నేను మనం అలాగున ప్రార్థించే వారంగా ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క ముఖ కాంతి దగ్గర కీర్తన 44వ అధ్యాయము 3వ వచనం.
నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతి వారికి విజయము కలగజేసాను అంటున్నాడు. అంటే దేవుని యొక్క ముఖకాంతి దగ్గర దేవుని యొక్క కటాక్షం ఉంది. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ ముఖకాంతి వారికి విజయం. అంటే దేవుని యొక్క ముఖకాంతి దగ్గర ఏముందంటే దేవుని యొక్క కటాక్షం ఉంది. అందును బట్టి ఆనాడు దేవుని యొక్క దూతలు అబ్రహాం ఇంటికి వెళ్ళినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనములో, అయ్యా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. అంటే ఆనాడు ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము దేవుని యొక్క ముఖ కాంతిని చూస్తూ వచ్చాడంటే తప్పు కాదేమో. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా నీ దాసుని దాటిపోవద్దు అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడంటే నీ ముఖకాంతిని ప్రకాశింపచేయము అంటున్నాడు. నీ ముఖ దర్శనములో నా ప్రతి ఆశను తీర్చుకుంటాను. ఏ మనిషిని ముఖం దగ్గర వెళ్ళా సరే నీ యొక్క ఆశలు తీర్చబడదు. ఏ యొక్క నాయకుడి దగ్గర వెళ్ళినా సరే నీ యొక్క ఆశ తీర్చబడదు. కానీ యేసు ప్రభు యొక్క ముఖ దర్శనము దగ్గర, ముఖ కాంతి దగ్గర నీవు నీ ఆశను తీర్చుకుంటావు. అబ్రహాము దేవుని యొక్క ముఖ కాంతిని చూస్తూ వచ్చాడు అంటే దేవుని యొక్క కటాక్షమును పొందగలిగినాడు. మీదిటికి నీ యొద్దకు నేను మరలా వస్తాను, నీ కౌగిటలో నీకు కుమారుడుండను అన్నాడు. ఎంత గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదము కదా. దేవుని యొక్క ముఖకాంతి దగ్గర దేవుని కృప ఉంది. రెండోదిగా దేవుని యొక్క ముఖకాంతి దగ్గర దేవుని యొక్క కటాక్షం ఉంది. మూడోదిగా దేవుని యొక్క ముఖకాంతి దగ్గర కీర్తనల గ్రంథము 67వ అధ్యాయం, కీర్తన గ్రంథము 67వ అధ్యాయము 2వ వచనం, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. అంటే దేవుని యొక్క ముఖకాంతి దగ్గర, దేవుడు ముఖకాంతి దగ్గర ఏముంటుందంటే దేవుడు మమ్మను కరుణించునుగాక. అంటే దేవుని యొక్క ముఖకాంతి దగ్గర దేవుని కరుణ ఉందక్క. దేవుని ముఖకాంతి దగ్గర దేవుని కరుణ ఉంది. దేవుని కరుణ పొందినటువంటి వారు, దేవుని కరుణ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఎవరికి అవసరం వచ్చిందంటే ఆదికాండం 43వ అధ్యాయము 14వ వచనములో యాకోబు తన కుమారుల విషయమే అంటాడు. ఆ మనుషుని దగ్గర ఆ సర్వశక్తుని యొక్క దేవుని యొక్క కరుణ మీకు కలుగునుగాక అంటాడు. ఆ మనుషుడు మిమ్మును కరుణించునుగాక అంటాడు. ఏ మనుషుడు? యోసేపు కరువు కాలంలో తన సహోదరులు తన దగ్గరకు వస్తూ వచ్చినప్పుడు కఠినంగా ప్రవర్తిస్తూ వచ్చాడు, కఠినంగా మాట్లాడుతూ వచ్చినాడు, కఠినంగా చెరలు వేస్తూ వచ్చినాడు, కఠినంగా బాధిస్తూ వచ్చినాడు. అయితే యాకోబు అంటాడు కదా, ఆ మనుష్యుని ఎదుట ఆ సర్వశక్తి దేవుడు మిమ్మను కరుణించునుగాక. అంటే దేవుని యొక్క ముఖ కాంతి దగ్గర దేవుని యొక్క కరుణ ఉంది. అంటే యోసేపు యొక్క కాలములో యోసేపు యొక్క సహోదరులు కూడా ఆ కష్టకాలములో, ఆ కరువు కాలములో, ఆ ఇబ్బంది కాలములో, ఆ యొక్క లేమిలో దేవుని యొక్క ముఖ కాంతి దగ్గరకు వెళ్తూ వచ్చాడంటే తప్పు కాదేమో. దేవుని యొక్క ముఖ కాంతిని యాకోబు కుమారులు అడుగుతూ వస్తూ వచ్చారంటే తప్పు కాదేమో. అంటే దేవుని యొక్క ముఖ కాంతి దగ్గర దేవుని యొక్క కరుణ ఉంది. కఠినంగా ప్రవర్తించేటట్టు యోసేపు దగ్గర, కఠినంగా మాట్లాడే యోసేపు దగ్గర దేవుని యాకోబు పిల్లలు దేవుని కరుణను పొందినారు. నీ దగ్గర కూడా నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క ఇంటిలో కఠినంగా వ్యవహరిస్తున్నారేమో, భర్త కఠినంగా వ్యవహరిస్తున్నాడేమో, భార్య కఠినంగా ప్రవర్తిస్తుందేమో, పిల్లలు కఠినంగా ప్రవర్తిస్తున్నారేమో, సేవకుడు కఠినంగా ప్రవర్తిస్తున్నారేమో, విశ్వాసులు కఠినంగా ప్రవర్తిస్తున్నారేమో, సమాజం నీ విషయమై కఠినంగా ప్రవర్తిస్తున్నారేమో, పరిస్థితులు నీ విషయమై కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయేమో. ఆ సర్వశక్తి గల దేవుడు నిన్ను కరుణించునుగాక. దేవుని యొక్క ముఖ కాంతి దగ్గర దేవుని యొక్క కరుణ ఉంది. దేవుని యొక్క ముఖకాంతి దగ్గర మొదటగా దేవుని యొక్క కృప హన్నా నోవహు పొందినారు. దేవుని యొక్క ముఖకాంతి దగ్గర కటాక్షము అబ్రహాము పొందగలిగినాడు. దేవుని యొక్క ముఖకాంతి దగ్గర దేవుని యొక్క కరుణ యాకోబు పిల్లలు యోసేపు కాలములో పొందగలిగినారు. నాలుగవదిగా దేవుని యొక్క ముఖకాంతి దగ్గర 90వ కీర్తన 8వ వచనం,
మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటున్నాడు. అంటే దేవుని యొక్క ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. అంటే దేవుని యొక్క ముఖకాంతి దగ్గర మన యొక్క ఆత్మీయ జీవితము ఎంతగా దిగజారిపోతుందో కనబడేదిగా ఉంటుంది. ఒక మనుషుని దగ్గరికి వెళితే మన ఆత్మీయ స్థితి, ఆత్మీయ లోతు, ఆత్మీయ అంతస్తు కనబడదు. కానీ దేవుని యొక్క ముఖకాంతి దగ్గరికి వెళ్ళేసరికి మన ఆత్మీయ స్థితి ఎంతగా ఉందో కనబడేదిగా ఉంటుంది. అందుకొరకు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించుడంటే యేసు వైపు చూచుచు అంటారు. ఏ యొక్క రాజకీయ నాయకుడిని చూసినా మన యొక్క ఆత్మీయ అంతస్తు ఎదగదు. ఏ మనుషుని చూసినా మనకు మన ఆత్మీయ స్థితి ఎదగదు. యేసును చూసినప్పుడే. పౌలు అదే అంటూ వచ్చినాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో, ఇట్టి మరణమగు లోనగు శరీరమును నన్ను ఎవడు విడిపించును అంటాడు. శిలువను చూస్తూ వచ్చినప్పుడు తెలియక చేస్తూ వచ్చాను గనక కనికరింపబడి తిని అంటాడు. యెషయా కూడా 6వ అధ్యాయంలో ఆ సింహాసన ఆసీనుడైన యేసు ప్రభు వారిని, యెహోవా దేవుణ్ణి 24 పెద్దలు 4 జీవులు ఎదుట వాళ్ళు అనేకులు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానములు ఆరాధనలు వినబడుతూ వచ్చినప్పుడు తన పెదవులకు నిప్పులు తాకినాయి అంట. అప్పుడు అంటాడు కదా, అయ్యో నేను ఎంత అపవిత్రమైన పెదవులు గలవాడను అంటాడు. అంటే దేవుని యొక్క ముఖ కాంతి దగ్గర, దేవుని యొక్క ముఖ దర్శనము దగ్గర మన ఆత్మీయ స్థితి, మన పాపపు స్థితి కట్టబడేదిగా ఉంటుంది. అందును బట్టి దావీదు అంటాడు, అయ్యా నేను కూర్చుంటటయు లేచుటయు నా తలంపు రాకమునుపే నీవు ఎరిగినవాడవు అంటాడు. నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, నీకు ఆయాసకరమైనవి ఏమైనా ఉంటే నా నుండి తొలగించుము అంటాడు. భక్సింగ్ గారు కూడా పగలంతా పరిచర్య చేసి రాత్రి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడంట. అయ్యా ఈ దినమంతా ఎక్కడైనాను నేను పొరపాటు చేస్తే ఏదైతే నాకు తెలియపరచుము, నీ ముఖకాంతిని నా మీద ప్రకాశింపచేయము అంటాడు. అప్పుడు భక్సింగ్ గారు అక్కడక్కడ ఎక్కడెక్కడైతే నోరు జారుతూ ఉంటాడో, అవిధేయత చూపుతూ వచ్చాడో అవన్నీ కూడా తెలియపరిచేవాడంట. అప్పుడు క్షమాపణ పొంది 2వ దినమున ఒక నూతనమైన విధానములో నడిపించబడేవాడు. దేవుని యొక్క ముఖకాంతి దగ్గర మన ఆత్మీయ స్థితి, మన లోటు, మన పొరపాట్లన్నీ కూడా కనబడేవిగా ఉంటాయి. మొట్టమొదటిగా దేవుని యొక్క ముఖకాంతి దగ్గర దేవుని యొక్క కృప, రెండవది దేవుని యొక్క ముఖకాంతి దగ్గర దేవుని యొక్క కటాక్షము, మూడవదిగా దేవుని యొక్క ముఖకాంతి దగ్గర దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ముఖకాంతి దగ్గర మన యొక్క ఆత్మీయ స్థితి, పొరపాట్లు కనబడేవిగా ఉంటాయి. ఐదవదిగా దేవుని యొక్క ముఖకాంతి దగ్గర చూడండి 119వ కీర్తన 135వ వచనం. 119వ కీర్తన 135వ వచనం. నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయము, నీ కట్టడలు నాకు బోధించుము అంటాడు. అంటే దేవుని యొక్క ముఖకాంతి దగ్గర దేవుని యొక్క కట్టడలు ఉన్నాయి. ఏంటి దేవుని కట్టడ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అంటాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని ప్రేమించుమంటాడు. అంటే దేవుని యొక్క ముఖకాంతి దగ్గర దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలియపరచబడుతుందక్క అన్న. యేసుక్రీస్తు ప్రభువారిని శిలువలో ఒకసారి చూడు. నిన్ను నన్ను ఎంతగా ప్రేమించినాడో. ఏ పాపం ఎరుగని దేవుడు, ఏ దోషం ఎరుగని దేవుడు, ఏ పాపం లేని దేవుడు పాపిగా చేయబడ్డాడు. ఏ దోషం ఎరగని దేవుడు దోషిగా నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను మనల్ని రక్షించడానికి. పాపంలో పుట్టిన వారం, పాపంలో పెరుగుతున్న వారం, పాపంలో చనిపోతున్న వారం, పాతాళం వైపు వెళ్ళేతున్నట్టు వారిని దేవుడు ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడు, ఎంతగా క్షమిస్తూ వచ్చినాడు, ఎంతగా దేవుడు నిన్ను నన్ను మనలను కడుగుతూ వచ్చినాడు, మన పాప శిక్షను భరిస్తూ వచ్చినాడు. అంటే దేవుని యొక్క ముఖకాంతి దగ్గర ఏముందంటే దేవుని ప్రేమ కనబడుతుంది. అదే దేవుని యొక్క కట్టడ. నీవు నేను మనము కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండేవారముగా, అలాంటి కట్టడలలో నీవు నేను మనము నడిచేవారముగా ఉండాలని దేవుని యొక్క ముఖకాంతి జ్ఞాపకం చేయబడుతుంది. అందుకని శిలువ మీద దొంగ కూడా దేవుని యొక్క ప్రేమను గుర్తెరుగుతాడు. నీవు నేను మనము ఆ ప్రేమను గుర్తెరిగి దేవుని సన్నిధిలో కట్టబడాలని దేవుని యొక్క ఆశ, వాంఛ. ఇంకా ప్రభువుని ఎరగకపోతే ప్రభు అయినందు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నేను ఇంటివారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. దేవా, దావీదు అంటున్నాడు 80వ కీర్తన 3వ వచనం, 7వ వచనం, 19వ వచనంలో 3 పర్యాయములు ప్రార్థన చేస్తాడు.
నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయము, నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయము, నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయము. దేవుని యొక్క ముఖ కాంతి ద్వారా 5 ఆశీర్వాదాలు. దేవుని యొక్క కృప ఉంది, దేవుని యొక్క కటాక్షం ఉంది, దేవుని యొక్క కరుణ ఉంది, దేవుని యొక్క కట్టడలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో మన ఆత్మీయ అంతస్తు కనబడి కట్టబడే వారంలో ఉంటాం. మనము కూడా దావీదు వలె దేవా నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయము అని ప్రార్థించుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము చూసిన వారు మరి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్. కే సముద్రం హెబ్రోన్ ప్రార్థన మందిరము, కృపావరం కేడిఎం అని ఉంటుంది. దయతో ఈ యొక్క ఛానల్ని మీరు ఎంకరేజ్ చేసి ఇతరులకు షేర్ చేసి ప్రోత్సాహపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.